నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తారని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఆవరణలో వివిధ సంఘాలకు 3,85,90,000 రుణాలను సంబంధించిన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలపై దృష్టి సారించడంతో పాటు ప్రజల కనీస అవసరాలను కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రతి కాలనీలో రహదారులను ఏర్పాటు చేశామని, అక్కడ త్వరలో జిల్లా కేంద్రంలో 550 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి సేఫ్టీ దుస్తులను పంపిణీ చేశారు. ప్రజాపాలన సందర్భంగా స్థానిక మున్సిపాలిటీలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి, చైర్మన్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన కౌన్సిలర్లకు, మీడియా మిత్రులకు, నాకు అక్కా చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం పొడుగు మన పాలనలో మున్సిపాలిటీకి సంబంధించి రోడ్లు కానీ, మున్సిపాలిటీకి సంబంధించి క్లీన్లీనెస్ కానీ, ముఖ్యంగా మన మున్సిపాలిటీలో మీ అందరికీ తెలిసినట్టు 7 కోట్ల రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అతి త్వరలో మన నాగర్ కర్నూలు జిల్లాలో 550 పడకల హాస్పిటల్ రాబోతుంది. ఇటువంటివి ఎన్నో సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతులకు కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఈ 3 అంశాలు సీరియస్ గా తీసుకొని ఇవి డెవలప్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నో చేసుకోవాలి రాబోయే కాలంలో అని మీ అందరికీ ప్రభుత్వం తరఫున నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మున్సిపాలిటీ సిబ్బందికి, కమిషనర్ గారికి, చైర్మన్